నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఎక్కడో జరిగే ఓ మూమెంట్ ఇంకెక్కడో జరిగే మూమెంట్ని డిసైడ్ చేస్తుంది అన్నట్టుగా ఒక్కోసారి ఎవరో సినిమా వల్ల ఇంకెవరో సినిమా వాయిదా పడుతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ విషయంలో అదే జరిగే అవకాశం కనిపిస్తుంది. విజయ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ కింగ్డమ్. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మార్చి 28న విడుదల కావాల్సి ఉండగా మే 30కి వాయిదా పడింది. ఇప్పటికే విడుదలైన టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. దీంతో ఇక మే 30కి కింగ్డమ్ రావడం ఖాయమని విజయ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో కింగ్డమ్ వాయిదా పడనుందనే వార్త ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు అని తెలుస్తారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం మొదలైన వీరమల్లు ఆలస్యం అవుతూ వస్తుంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. మే 9న విడుదల కావాల్సి ఉండగా మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. ఇక ఇప్పట్లో కొత్త రిలీజ్ డేట్ లాక్ అయ్యే అవకాశం లేదని భావించారంతా. ఇలాంటి సమయంలో అనూహ్యంగా పవన్ తన 3-4 రోజుల పెండింగ్ షూట్ని కంప్లీట్ చేయడానికి డేట్స్ ఇచ్చారు. దీంతో వీరమల్లు సినిమా దాదాపు రెడీ అయినట్లే. ఈ చిత్రాన్ని జూన్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. కానీ ఓటీటీ అగ్రిమెంట్ కారణంగా ఈ నెలలోనే విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. దీంతో మే 30 డేట్ని లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కింగ్డమ్ నిర్మాతలతో వీరమల్లు మేకర్స్ చర్చించినట్లు టాక్. కింగ్డమ్ నిర్మాతలు పవన్కి సన్నిహితులే. నాగవంశీకి చెందిన సితారా ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పవన్ సినిమా వస్తుందంటే తమ సినిమాని వాయిదా వేసుకోవడానికి వారు ఏమాత్రం ఆలోచించరు. వీరమల్లు నిజంగానే మే 30కి రావాలనుకుంటే కింగ్డమ్ వాయిదా పడినట్లే. జూన్ లేదా జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది.